నమస్తే నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఎక్కడ మనది? ఇక్కడనే లోకల్. పేరు పేరు బ్రదర్? నా పేరు వెంకటేష్. ఏం చేస్తుంటారు ఇప్పుడు? నేను ఇక్కడ మొబైల్ రిపేర్ సెంటర్. అయితే మన జూబ్లీస్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, అవును. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది మనకి? ఖచ్చితంగా డెఫినెట్గా నవీన్ యాదవ్ గారు గెలుస్తారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడున్న లాస్ట్ టైం చేసిన అభివృద్ధి అంతగానో బోరగొండ ప్రజలకు ఏం నచ్చలేదు. ఇప్పుడు అన్న ఎప్పటి నుంచో కొన్ని సేవా సంఘాలు కొన్ని సేవా కార్యక్రమాలు చేసి ఏదేదో కొంతమందికి ఉపయోగపడేలాగా మన బోరగొండలో కానీ జూబ్లీహిల్స్లో కానీ మంచి పనులు చేసింది కాబట్టి ఎక్కువ యువతరం మొత్తం అన్నకే సపోర్ట్ చేస్తుర్రు. నేను చూస్తూ ఉన్నా కదా, ప్రత్యేకంగా వాళ్ళ ప్రచారాలు చూస్తున్నాం కాబట్టి యువతరం వద్దన్నా అన్న ఎమ్మటి కదిలి నడిచి ఓట్లేసే ప్రక్రియ మనకు కనబడుతుంది. ఇక్కడ యువత మొత్తం మన అన్నకే సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే నాకు వేరే వాస్తవం తెలిసింది ఏంటంటే యువతనే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అన్నకే సపోర్ట్ చేసినంత చేసి లాస్ట్ రోజు మన బీఆర్ఎస్కి సపోర్ట్ చేద్దాం అన్నట్లు అనుకుంటున్నారంట. మరి దానిపైన ఏమంటారు? ఎందుకంటే మనం యువత కదా, మనం ఏమున్నా మనం నిజాయితీ ఉండాలి వాస్తవానికి. అంటే ఇది అంతా అపోగా, ఎందుకంటే ఇదంతా డైవర్ట్ చేసే ప్రక్రియ. ఇదంతా మనం వద్దన్నా ఖచ్చితంగా మెజారిటీతోనే గెలుస్తాడని నవీన్ యాదవ్ గారు గెలుస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ జూబ్లీతో చూస్తున్నాం ఆయన పనులు ఏంది, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆయన గెలుపుని మనమే నిర్ణయించలేము. ఖచ్చితంగా అన్న మెజారిటీతోనే గెలవచ్చు. ఎందుకంటే ఆయన పనులు చూసి మాకు స్వచ్ఛందంగా చెప్తున్నాం మేము. ఆయన పార్టీ ఈ పార్టీ అని కాదు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఎవరైనా గల్లీలో ఆపదుందంటే అన్నారు ఖచ్చితంగా మీరు గెలిచి పనిచేస్తారు. అదే టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళు ఏం చేయలేదు ఇప్పటివరకు. అన్న పార్టీలో కార్పొరేట్ అప్పటి నుంచి కూడా మనకు ఏ పని ఉన్నా ఏది ఉన్నా వాళ్ళు ఇమ్మీడియట్లీ చేయించిన ఇంకోటి ఏంటంటే నీ గుండెల మీద చేసుకొని చెప్పండి, బరాబర్ రియల్గానే నవీన్ యాదవ్ అన్న రౌడిజం చేసిందని చాలా పెద్ద టాక్ నడుస్తుంది దానిపైన. ఎందుకంటే మనం యువత, మనం ఏదున్నా వాస్తవాలే మనం మాట్లాడాలి. దానిపైన మీ అభిప్రాయం ఒక లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇది ఆయన క్యారెక్టర్ను బ్యాడ్ చేసే ప్రక్రియ తప్పితే వేరేది ఏం లేదు. అంటే మన యువతనే చేస్తున్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లేకపోతే బీజేపీ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అపోజిషన్ ఏదున్నా బురద జల్లే ప్రయత్నం చేస్తారు కదా. నువ్వు ఎంత మంచి పని చేయని ఏది చేయని అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది, బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కానీ అట్లాంటి ఎప్పుడు ఎక్కడ అట్లాంటి గతంలో చూసుకుంటే కూడా నవీన్ యాదవ్ గారు అట్లాంటి తప్పుడు ప్రచారం చేయలేదు. ఏదో బురద జల్లే ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు. ఏదో ఓట్లను మళ్లించే ప్రయత్నంగా బీఆర్ఎస్ వాళ్ళు వేరే ఇతర పార్టీ వాళ్ళు చేసే నాటకం ఇదంతా అని నేను అనుకుంటున్నా, నా అభిప్రాయం. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి నవీన్ యాదవ్ గారు మెజారిటీతోనే గెలుస్తారని నా అభిప్రాయం. చివరిగా మన జూబ్లీస్ ప్రజలకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? నాకు తెలిసి జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నా అంటే నా బోరగొండ ప్రజలకు కూడా యువతరాన్ని గెలిపించుకుంటే ఏదైనా పని చేయనీకనైనా సిద్ధంగా ఉంటారు, తిరగనీకనైనా సిద్ధంగా ఉంటారు. ఏ పని ఉన్నా దగ్గరుండి చేయిస్తారు. అదే వేరే ఇతరులు కొంచెం ఏజుడు వాళ్ళని కానీ ఇంకా చేయలేని వాళ్ళు కూర్చోబెట్టి ఏదో గడిలో కూర్చోబెట్టి ఆడ ఆ పని చేసుకో ఈడ ఈ పని చేసే ప్రక్రియ రాదు. యువతరం ఉంటున్నాము ముందుకెళ్ళి దగ్గరుండి అన్ని పనులు ప్రజలకు అందిస్తాడని నవీన్ యాదవ్ గారు అందిస్తాడని నా ఆలోచన.